హలో ఎవ్రీవన్. సో ఈరోజు కొత్త టాపిక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఫోనిక్స్ టాపిక్ని తీసుకుంటాను, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలు కిడ్స్ కానీ అదేవిధంగా వారి యొక్క పేరెంట్స్ వాళ్ళకి సో ఈ ఫోనిక్స్ టాపిక్ అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే స్కూల్కి వెళ్తున్న స్టూడెంట్స్ కానీ, అంతేకాకుండా వారి యొక్క పేరెంట్స్ వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఈ ఫోనిక్స్ టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇంగ్లీష్ చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సో వారికి కూడా ఈ టాపిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అనేది చాలా అంటే ఇంపార్టెంట్. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది తెలియాలి అంటే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆల్ఫాబెట్ A to Z రైట్ 26 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 26 లెటర్స్కి ఏ లెటర్కి ఎన్ని సౌండ్స్ ఉంటాయి, సో ఎప్పుడు ఏ విధంగా దాన్ని ప్రొనౌన్స్ చేయాలి అనేది తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తెలిస్తే మనం ఇంగ్లీష్లో రీడింగ్ స్కిల్స్ అనేది ఈజీగా డెవలప్ అవుతాయి. అంతేవిధంగా స్పోకెన్ లాంగ్వేజ్లో ప్రొనౌన్సియేషన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈరోజు సెషన్లో ఫస్ట్ ఏ లెటర్కి ఎన్ని సౌండ్స్ ఉంటాయి, ఎప్పుడు ఏ విధంగా దాన్ని ప్రొనౌన్స్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఆ సౌండ్స్ని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. సో కొద్దిగా అటు ఇటు కూడా ఉండొచ్చు. సో డోంట్ కన్ఫ్యూజ్ హియర్. అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఉంటుందని అనుకోవద్దు. బట్ టు అండర్స్టాండ్ వెల్ ఆర్ టు అండర్స్టాండ్ ఈజీలీ ఐ హ్యావ్ కనెక్టెడ్ విత్ ద తెలుగు వర్డ్స్ రైట్. సో ఫస్ట్ సౌండ్ 1, ఏ సౌండ్లో షార్ట్ వోవెల్. సో మనకు తెలుసు AEIOU రైట్, AEIOU. సో వీటిని ఏమంటాం మనం, వావెల్స్ అంటాం రైట్. సో అందులో ఏ అనేది ఫస్ట్ వన్. సో అందుకోసమే ఇక్కడ మనం ఏకి షార్ట్ వోవెల్ సౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆ అని ఇచ్చామో, బట్ అది ఆ కాదు, యాక్చువల్గా ఆ సౌండ్ ఏమొస్తుందంటే ఆ అనే సౌండ్ వస్తుంది. ఆ చూడండి, మనం ఫస్ట్ వర్డ్ తీసుకున్నట్టయితే యాపిల్ రైట్, ఏం సౌండ్ వస్తుంది, యాపిల్ రైట్. యాపిల్లో మన సౌండ్ అనేది ఎలా ఇవ్వాలి ప్రతి లెటర్కి అంటే, ఏ సౌండ్ ఆ, ప, ఆ, ప, మళ్ళీ ప, యాప్, ఎల్ సౌండ్ ఎలా వస్తుంది అంటే యాపిల్. ఈ అనేది ఏమవుతుంది, సైలెంట్. సో ఈ ఎప్పుడైనా కూడా ఎండింగ్లో వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఈ అనేది సైలెంట్ రైట్, యాపిల్ రైట్. ఇక్కడ ఇందులో చూడండి CAT. సో సి సౌండ్ కూడా మనకి అంటే అప్కమింగ్ వీడియోస్లో దాని సౌండ్ కూడా ఇస్తాను, బట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ నౌ అంటే ఇప్పుడు మనం ఇప్పటి నుంచి అర్థం చేసుకుంటే ఆ సౌండ్ కూడా తెలిసిపోతుంది. సి అనే లెటర్కి 2 సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ సి అనే లెటర్కి ఇక్కడ ఏ సౌండ్ వచ్చింది అంటే క రైట్, కా సౌండ్ ఉంటుంది కదా, ఆ విధంగా క క ఆ క్యా, క ఆ క్యా, ట క్యాట్ రైట్. పిల్లలకి మనం నేర్పేటప్పుడు కూడా ఇదే విధంగా వాళ్ళకి నేర్పాలి. సౌండ్స్తో నేర్పితే వారికి ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఆ వర్డ్లో అంటే ఆ లెటర్ ఎన్ని విధాల సౌండ్ అంటే ప్రొనౌన్స్ చేస్తుంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది రైట్. ఖ ఆ క్యా, క్యా ట్. ఇక్కడ చూడండి మళ్ళీ క అదే లెటర్ ఖ ఆ క్యా, ప ప ప క్యాప్. సో ఇక్కడ ఎం లెటర్ సౌండ్ ఎలా వస్తుంది అంటే ఆ మ్యా, మ్యాన్ రైట్. సో నెక్స్ట్ లాంగ్ వోవెల్ సౌండ్. సో ఏకి మళ్ళీ సేమ్ ఏ విధంగా లాంగ్ వోవెల్ సౌండ్ ఇస్తుంది. ఏంటి అంటే ఏ అంటే తెలుగులో మనం AAI రైట్. సో సెకండ్ ఏ అయితే ఉందో దాని సౌండ్ ఏ. చూద్దాం ఇక్కడ ఎస్ సౌండ్ ఏంటి ఇక్కడ స రైట్, స్న ఏ స్నేక్. మళ్ళీ ఈ సైలెంట్ ఇక్కడ స్నేక్. వర్డ్ టోటల్ ఏంటి ఇక్కడ అంటే స్నేక్. బేక్. సో బేక్, బేక్. మేడ్, కేక్. సో ఈ ఎండింగ్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి, అది లెటర్ ఆటోమేటికల్గా
సైలెంట్ అయిపోతుంది, రైట్. ఇక్కడ జీకి మళ్ళీ 2 లెటర్స్ 2 సౌండ్స్ ఇస్తుంది ఇక్కడ చూడండి. గ జ అంటే జా సౌండ్ ఇస్తుంది, గా సౌండ్ ఇస్తుంది. గ ఏ గేట్, గేట్ చూడండి మళ్ళీ. స్నేక్, బేక్, మేడ్, కేక్, గేట్. సో ఈ విధంగా తెలుగులో ఏ సౌండ్ ఇస్తుంది, అంటే ఇది లాంగ్ వోవెల్ సౌండ్ అవుతుంది. సో ఇంతకుముందు ఆ, ఇప్పుడు ఏ. సో టూ సౌండ్స్ చూసాం, అంటే ఒకటి షార్ట్ వోవెల్, ఒకటి లాంగ్ వోవెల్. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో బ్రాడ్ ఏంటి, సౌండ్ 3 ఏంటి ఇక్కడ అంటే బ్రాడ్ ఆ, అంటే సెకండ్ ఆ, రైట్. చూడండి ఇక్కడ తెలుగులో మనకి సెకండ్ ఆ ఉంటుంది కదా, ఆ సౌండ్ ఇస్తుంది. ఆ, మాస్క్, మాస్క్, రైట్. టీహెచ్ అనే సౌండ్ ఏది ఇస్తుంది అంటే రైట్. బాత్, గ్రాస్, సో ఇంతకుముందు అనుకున్నాం జీకి ఏం సౌండ్ ఇస్తుంది, ఆర్ సౌండ్, గ్రాస్, కార్, ఆస్క్, రైట్. అంటే సెకండ్ ఆ లెటర్ ఏదైతుందో దాని సౌండ్ని మనం తీసుకోవాలి. ఆస్క్, మాస్క్, బాత్, గ్రాస్, కార్, ఆస్క్. సెకండ్ ఆ సౌండ్ ఇక్కడ మనకి తీసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ సెకండ్ ఆ సౌండ్. అంటే సౌండ్ 4 చూద్దాం. ఏ. సో ఇంతకుముందు సెకండ్ స్లైడ్లో ఏది చూసాం, సెకండ్ ఏ సౌండ్, లాంగ్ వోవెల్ సౌండ్. ఇప్పుడు ఓన్లీ ఏ అంటే ఫస్ట్ ఏ తెలుగులో, రైట్. చూడండి ఎనీ అంటే దానికంటే కొద్దిగా షార్ట్గా పలకరించాలి. సో అప్పుడు ఏ అని లాంగ్ మనం ప్రొనౌన్స్ చేస్తాం, బట్ ఇక్కడ షార్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. ఎనీ, ఈ వై అనే సౌండ్ కూడా చూడండి. ఇక్కడ వై అనే లెటర్కి ఏ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఈ సౌండ్ ఇస్తుంది, రైట్. అంటే ఎనీ. సో ఎనీథింగ్, మెనీ. ఇక్కడ చూడండి మెనీ, మళ్ళీ ఎనీవేర్. సో ఈ విధంగా ఎనీథింగ్, మెనీ, ఎనీవేర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏ లెటర్ సౌండ్ ఇస్తుంది, రైట్. చూడండి ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈజ్ సమ్మరీ ఆఫ్ లెటర్ ఏ సౌండ్. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్, సమ్మరీ ఆఫ్ లెటర్ ఏ సౌండ్స్. ఎన్ని వచ్చాయి, ఫస్ట్ ఆ అంటే అందులో ఆ సౌండ్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఏమి ఇచ్చింది, ఏ, కేక్, రైట్. ఇందులో సెకండ్ ఆ, కార్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆ వచ్చింది, మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆ అంటే కొద్దిగా దీర్ఘం ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా అంటే ఇక్కడ దీర్ఘం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ దీర్ఘం ఇవ్వాల్సి ఉంటుంది. మెనీ అంటే షార్ట్గా అనాలి, బట్ ఇక్కడ కేక్ కొద్దిగా లాగాల్సి ఉంటుంది, అంటే దీర్ఘాన్ని తీసుకోవాలి ఇక్కడ. సో ఆ విధంగా మనకి ఒక ఏ లెటర్ మాత్రమే 4 సౌండ్స్ ఇస్తుంది, రైట్. సో ఇది మనకి పిల్లలకి అర్థమయ్యే విధంగా తెలిపితే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, రైట్. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ వోవెల్స్, ఆ తర్వాత కాన్సనెంట్ సౌండ్స్, అదేవిధంగా ఇంకా బ్లెండింగ్ వర్డ్స్, అంటే బ్లెండింగ్ లెటర్స్ ఉంటాయి కొన్ని. ఆ బ్లెండింగ్ లెటర్స్ అంటే 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ కలిసి వచ్చినప్పుడు సౌండ్ అంటే దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందులో కొన్ని లెటర్స్ సైలెంట్ అయిపోతాయి, కొన్ని లెటర్స్ని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా వస్తుంది. సో అది మనకి పిల్లలకి అర్థమయ్యేలా చెప్తే, ఆ రూల్స్ని తెలిపితే సో వాళ్ళకి